మంచిగా బ్రతకాలన్న ఆలోచన అయితే ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అంటే ఒకరు మన గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే మనము వాళ్ళ పట్ల ప్రేమ చూపించే మాదిరిగా మనము ఉండాలి. అంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చిర్రు, చెడు చేస్తున్నారు, చెడు చేసేవారిని మనం ఏమంటాం చెప్పండి? ఎంతగా నువ్వు అరిసి బొబ్బలు పెట్టుకున్నా కానీ ఆ చెడు చేయాలన్న ఆలోచన వాళ్ళు మానుకోరున్నప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళను తిరిగి ప్రేమించాలి. ప్రేమించి నీకు అలసట వచ్చేంత వరకు నీకు ఎవరైతే ఆన్ చేయాలని అనుకుంటుంటారో వాళ్ళ పట్ల నీ ప్రేమ అనేది చాలా సంపూర్ణంగా ఉండాలి. నువ్వు కూడా ఎత్తుకు పై ఎత్తి వేసి వాళ్ళని ఎలా మోసగించాలి, ఎలా తిట్టాలి, ఎలా కొట్టాలి అన్న ఆలోచనలు కనుక చేస్తే నువ్వు వాళ్ళకంటే చాలా నీచమైన వాడిగా తయారవుతావు. ఎందుకంటే సమాజంలో బ్రతుకుతున్న బ్రతకంతా వ్యర్థంగానే ఉంటుంది. అయితే మనమేమన్నా మంచోళ్ళం అనిపిస్తే మనం కూడా ఇతరులకు కీడు చేయాలని ఆలోచన చేస్తుంటాం. వాళ్ళకు ప్రతి వ్యక్తికి నువ్వు మంచి చేశావా చెడు చేశావా అన్న ఆలోచనలో నీ జీవితంలో జరిగిన మంచి చెడులు నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వు కూడా చాలా మందికి కీడు చేసిన వాడిగానే కనబడుతుంటావు. కావాలంటే నీ మనసును అడిగి చూడు. కానీ ఇలా చేస్తూ జీవించడం అదొక గొప్ప బ్రతకని ఎప్పుడు ఏ జీవితంలోనూ ఎక్కడ ఏ చరిత్రలోనూ మనము చరిత్రలు నిలిచినట్టుగా చూడలేదు. కానీ మనము బ్రతుకుతున్న బ్రతుకులో ఎదుటి వాళ్ళని ప్రేమించామనుకో, ఎదుటి వాళ్ళు మనకు హాని చేయాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు మన మంచి ఏదైతే ఉంటుందో ఇతరులకు చేసే మంచి కార్యం గుర్తుండి వాళ్ళు గుర్తు తెచ్చుకొని మన పట్ల చెడు చేయాలన్న ఆలోచన మానుకొని మన పట్ల మంచే చేస్తారు. మనం కూడా వాళ్ళ పట్ల మంచే చేస్తే అందరికీ మంచి జరుగుతుంది.